హెల్త్ కేర్. నవేడేస్ నిద్ర ప్రాపర్గా పోయేవాళ్ళు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఉంటే అతి నిద్ర, లేకపోతే డే టైం స్లీపీగా ఉండడం, లేకపోతే లేటుగా పడుకొని లేటుగా లెగవడం, ఇలాగ రకరకాల సమస్యలతోటి స్లీప్ డిజార్డర్స్ తోటి బాధపడే వాళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అనేక రకాలుగా ఉంటూ ఉన్నారు. మరి స్లీప్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి ఎంతవరకు రిలేటెడ్, ఇదెంతవరకు మానసిక శారీరక పరిస్థితులను బట్టి డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కూడా నిద్ర అనేది ఉంటుందా, ఈ నిద్రలో అతి నిద్ర ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, సరైన నిద్ర లేనప్పుడు లేకపోతే స్లీప్ డిప్రివేషన్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చే రిస్క్ ఉంది, అండ్ ఆయుర్వేద పరంగా అయితే నిద్రకి ఏమన్నా సూచనలు ఉన్నాయా, ఏమన్నా సలహాలు ఇస్తుంటారా, ఆయుర్వేద పరంగా నిద్ర సమస్యలను నిద్రలేమిని ఎలా అర్థం చేసుకుంటూ ఉంటారు, పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అంటే ఏంటి, ఈ వివరాలు అందించడానికి సీనియర్ కార్డియాక్ సర్జన్ మరియు ఆయుర్వేద పరిశోధకులు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి. అసలు మన డే అంతా ఎలా ఉంటుందంటే ఆ ముందు రోజు నైట్ నిద్రపోయిన దాన్ని బట్టి ఉంటుందండి. గ్రాగీగా ఉండడం, లేకపోతే స్లీపీగా ఉండడం, లేకపోతే రెస్ట్లెస్గా ఉండడం, ఇవన్నీ అంటే ఈ నిద్రని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నిద్ర ఎందుకు వస్తుంది, ఫస్ట్ రాకపోతే ఏమవుతుందో తెలుసు అందరికీ కూడా. సో నిద్ర అనేది ఏంటంటే మనం అంటే సైంటిఫిక్గా చూస్తే మన బ్రెయిన్ యాక్టివిటీ అంటే మామూలుగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఏదైనా ఇంటెన్స్ టాపిక్ మీద మాట్లాడితే మన బ్రెయిన్లో ఎలక్ట్రిక్ తరంగాలు, ఎలక్ట్రిక్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. వాటిని యాక్షన్ పొటెన్షియల్స్ అంటాం. వాటి ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని తయారవుతున్నాయంటే, ఎన్ని వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయంటే అప్రాక్సిమేట్గా మన ఏదైనా ఇంటెన్స్ డిబేట్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అనుకోండి, అప్పుడు మోర్ దాన్ 30 హెర్ట్జ్ ఉంటాయి దాని ఫ్రీక్వెన్సీ. 30 హెర్ట్జ్ అంటే ఒక సెకండ్కి 30 బ్రెయిన్లో 30 ఎలక్ట్రిక్ కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అప్రాక్సిమేట్గా హార్వర్డ్ వాళ్ళు క్వాంటిఫై చేశారు, ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అంటే ఆసిలేషన్ అంటే అప్రాక్సిమేట్గా 70 నుంచి 100 థాట్స్ అనమాట. అప్రాక్సిమేట్గా అంటే మనకి దాదాపు 30 నుంచి అంటే 30 into 100 అనుకుంటే 3000 థాట్స్ పర్ సెకండ్ చేస్తున్నాం ఆ టైంలో ఇంటెన్స్ డిబేట్ అయినప్పుడు. అదే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడింది, సత్సంగం ఏదో చేస్తున్నాం, కళ్ళు తెరిచి మాట్లాడకుండా ఎవరిదో మంచి ప్రవక్తలది, మన సాంవేదం గారిదో ఏదో మంచి మన గరికిపాటి గారు విన్నప్పుడు మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ మెల్లగా 30 నుంచి 12 to 30 వరకు వచ్చేస్తుంది. 30 అబోవ్ అంటే దాన్ని గామా ఫ్రీక్వెన్సీ అన్నారు, 12 to 30ని బీటా ఫ్రీక్వెన్సీ అన్నారు. సో మీరు ప్రశాంతంగా ఏదో వినడం, ఏదైనా మీరు ప్రశాంతంగా పని చేసుకుంటున్నారు, కానీ అదే కళ్ళు మూసారనుకోండి, కూర్చుని జస్ట్ ఇలా కూర్చుని కళ్ళు మూయగానే 12 to 7కి వచ్చేస్తుంది. 7 to 12 అంటే మన బ్రెయిన్ యాక్టివిటీతో పాటు మన ఆలోచనల యొక్క ధార రెండు ముడిపడి ఉన్నాయి. సో ఆలోచన ధార తగ్గడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతుంది. అండ్ ముఖ్యంగా తగ్గే దేని వల్ల అంటే మీరు ఏమన్నా చేయండి, ఇంటెన్స్ డిబేట్ చేయండి, కళ్ళు మూసుకొని చేయడం చూడండి. కొంతమంది కళ్ళు మూసుకొని మాట్లాడతారు చూడండి, ఎందుకంటే వాళ్ళు అంత టెన్షన్ తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు కళ్ళు మూసుకొని మాట్లాడితే, ఎందుకు మాట్లాడుతున్నారంటే కళ్ళు మూయగానే ఆల్ఫా వేవ్లోకి వచ్చేస్తుంది మంది, ఆల్ఫా యాక్టివిటీ అంటారు. ఆల్ఫా యాక్టివిటీ అంటే 7 to 12 హెర్ట్జ్ అంటే దాదాపు 700 నుంచి 1200 థాట్స్ అప్పటికీ నడుస్తున్నాయి మనకి. 700 అంటే 7 నుంచి 3కి, ఆ 7 to 3 అనేది ఎప్పుడైతే మన పడుకునే ముందు ఏం చేస్తామండి, కళ్ళు మూయాలిగా. సో కళ్ళు మూసిన కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, కళ్ళు మూసిన వెంటనే 5 సెకండ్లు నిద్రపోతారు, లేకపోతే కొంతమంది నిమిషాల్లో నిద్రపోతారు. నిద్రపోతున్నారు అంటే బ్రెయిన్ అసలు పనిచేయట్లేదని కాదు, అప్పటికి కూడా ఫస్ట్ నిద్రలో కూడా 3 రకాల నిద్రలు ఉంటాయి. 2 అనేది సైంటిఫిక్గా ఆల్రెడీ మనకి చెప్పి ఉన్నారు. సైంటిఫిక్గా ర్యాండమ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంటాం. ఆ టైంలో మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే బ్రెయిన్ యాక్టివిటీ నడుస్తుంది. ఎంత ఉంది ఫ్రీక్వెన్సీ అంటే ఎలక్ట్రిక్ కరెంట్స్ ఎన్ని జనరేట్ అవుతుంది అంటే 3 to 7 హెర్ట్జ్. 3 to 7ని ర్యాండమ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంట. ఆ టైంలో కొంతమంది కళ్ళు మూసుకెళ్ళి మనకి చూస్తాం, అప్పుడు పడుకున్న వాళ్ళని చూస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని ర్యాండమ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంటాం, రెమ్ స్లీప్. రెమ్ స్లీప్ ఈజ్ లైక్ వెన్ యూ హ్యావ్ ఆల్ డ్రీమ్స్. అంటే మనం ఏదైతే బ్రెయిన్లో సినిమా నడుస్తుందో అది మనం చూస్తున్నాం లిటరల్లీ. సో అదే మనకి స్లీప్గా మనకి డ్రీమ్స్గా వస్తున్నాయి, స్వప్నాలు. దీన్ని స్వప్న అవస్థ అంటారు. జాగ్రత్త అవస్థలో 3 రకాలు ఆల్ఫా బీటా గామా వేవ్స్ ఉంటాయి. ఇదేమో
టీటా వేవ్స్ అంటారు. 3 to 7 అంటే అప్పటికి 300 నుంచి 700 థాట్స్ చేస్తున్నాం మరి పర్ సెకండ్. చేయడం వల్ల మనకు అన్ని ఒకటేసారి కనబడుతుంటే అన్ని దృశ్యాలు, అన్ని స్వప్నాలు కనబడుతుంటాయి. ఇంకా డీపర్ వెళ్ళా అనుకోండి 3 నుంచి 0.3కి, దాన్ని మన వాళ్ళు డెల్టా స్లీప్ అని అన్నారు. అంటే 30 నుంచి 300 థాట్స్ మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ఆ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ యాక్టివిటీ ఎంతకి తగ్గిందో అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్తారు మనిషి. డీప్ స్లీప్లోకి వెళ్తే మనకి ఆ టైంలో నాన్ ర్యాండమ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంటారు దాన్ని. మనకి అంటే ఇంకా ఆ కళ్ళు కూడా తిరగట్లేదు, మీకు స్వప్నాలు కూడా, అంటే బ్రెయిన్ యాక్టివిటీ నడుస్తుంది కానీ ఇంకా స్వప్నాలు గుర్తుండవు అంతే, అవి నడుస్తుంటే కానీ మనకు గుర్తుండవు. ఇంకా డీపర్ వేవ్స్ కనుక్కున్నారు 0.3 నుంచి 0.03 అని చెప్పి కొంతమంది యోగుల్లో ఉన్నట్టుగా రికార్డ్ చేశారు. రష్యన్ రీసెర్చర్స్ చాలా యాక్టివిటీ చేశారు. వాళ్ళు జస్ట్ కళ్ళు మూసుకుని అలా కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఆ స్లీప్లోకి వెళ్తున్నారట వాళ్ళు. దాన్ని యోగ నిద్ర అని అనొచ్చు. అది దట్స్ నాట్ ద టాపిక్ ఫర్ నౌ. బట్ ఏంటంటే మీకు నిద్ర ఎప్పుడు వస్తుంది అని అంటే బ్రెయిన్ లో యాక్టివిటీ తగ్గుతూ వస్తూ ఉంటేనే నిద్ర వస్తుంది, వేరే దారి లేదు ఇక్కడ. కొంతమంది అంటే ఇలాగ యాక్టివ్ గా నిద్రపోయి అంటే చాలా మల్టిపుల్ థాట్స్ తోటి లేసేసరికి ఇంకా టైర్డ్ గా కూడా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏమవుతుంది, అక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి నిద్ర యొక్క కారణాలు అంటే ఎందుకు నిద్రపోతున్నా అనేది ఒక సైంటిఫిక్ పరంగా నేను చెప్పాను. దీనికి వాత పిత్త కఫాలే ఎక్స్ప్లెయిన్, వేరే ఎక్స్ప్లెనేషన్ లేదు. దీనిలో కూడా వస్తుంది డెఫినెట్ గా, ఎందుకంటే వేరే దారి నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఇంతకంటే సైన్స్ లేదు స్లీప్ గురించి. మనం ఏం చేస్తున్నాం, స్లీప్ డిజార్డర్ ఉందనుకోండి, బెంజోడైజపిన్ రిసెప్టర్ బ్లాకర్స్ ఇస్తున్నాం మనం, ఆల్ప్రోజోలామో లేకపోతే బెంజోడైజపిన్ రిసెప్టర్ బ్లాకర్స్ లైక్ కాంపోస్ ఇట్లాంటివన్నీ. బట్ మనం ఏం చేస్తున్నాం, రిసెప్టర్ని బ్లాక్ చేస్తున్నామే కానీ మన మైండ్లో బ్రెయిన్లో జరిగే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ యాక్టివిటీస్ని ఆపలేకపోతున్నాం. మన బ్రెయిన్ని రిసెప్టర్తో బ్లాక్ చేస్తున్నాం. అందుకని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి ఇటువంటి డ్రగ్స్తో. ఈ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్కి వాత పిత్త కఫాలు కనుక అర్థమైతే అప్పుడు రెమెడీస్ ఈజీ అయిపోతాయి మనకి. వాతము అనేది, పిత్తము అనేది, కఫము అనేది మేమేం చేసాం, ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్లో మోడల్స్ క్రియేట్ చేసాం. అంటే వాతాన్ని పెంచే విధంగా ఏం చేసాం, ఎట్లా క్రియేట్ చేసాం మోడల్స్ అంటే, వాతాన్ని పెంచడానికి వాతాన్ని పెంచే ఆహార పదార్థాలు ఇచ్చా అంతే యానిమల్స్కి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాతాన్ని పెంచే విధంగా ఆహార పదార్థాలు, పిత్తాన్ని పెంచే విధంగా ఆహార పదార్థాలు, కఫాన్ని పెంచే విధంగా ఇచ్చాం. సో ఒక నెల పాటు ఇవ్వడంతో వాత మోడల్, పిత్త మోడల్, కఫ మోడల్ క్రియేట్ చేసాం. వాతం పెరిగినప్పుడు ఏం చూసామంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది అక్కడ. దెర్ ఈస్ హైపర్ ఎక్సైటబిలిటీ అని చెప్పి రికార్డ్ చేసాం. సో మనం చేసే దైనందిన రొటీన్లో వాతాన్ని పెంచే విధంగా యాంగ్జైటీ కానీ, లేకపోతే మనం వాతాన్ని పెంచే విధంగా ఆహార పదార్థాలు తీసుకుంటే, లేకపోతే లైఫ్ స్టైల్ అలా క్రియేట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. మనం ఇందాకే చెప్పాం, బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా నిద్రపోలేరు. సో అప్పుడు ఏం చేయాలి, వాతాన్ని తగ్గించాలి. బెంజోడైజపిన్ రిసెప్టర్ని బ్లాక్ చేయొద్దు, చేయకుండా కూడా నిద్ర పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. వాతాన్ని తగ్గించే విధంగా, అంటే వాతం పెరిగిందని ఖచ్చితంగా తెలిస్తే వాతాన్ని తగ్గించే విధంగా ఆహార పదార్థాలు, అలానే ప్రాణాయామము, అలానే యోగాసనాలు వాతాన్ని తగ్గించే విధంగా. అదే పిత్తం. సో వాతం వల్ల ఏంటి, బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ పెరుగుతుంది. అది ఆల్రెడీ సైంటిఫిక్గా మేము ఏం చేసాం, ఎలక్ట్రికల్ యాక్టివిటీ పెరుగుతుంది అనేది హైపర్ ఎక్సైటబిలిటీ వాతం వల్ల క్రియేట్ అవుతుందని చెప్పి ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసాం. పిత్తంలో ఏం జరుగుతుందో చూడండి. పిత్తం ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో, పిత్తం అంటే ఆయుర్వేద పరంగా ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే అగ్నితత్వము, మేజర్గా అగ్నితత్వం 70-80% అగ్నితత్వం ఉంటుంది. మిగిలిన 20% జలతత్వము, వాయుతత్వం ఉంటుంది అనమాట. పిత్తం ఎక్కువ ఉండడం వల్ల అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. అదే మన ఎలోపతి లాంగ్వేజ్లో తీసుకుంటే కనుక మైటోకాండ్రియా యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఇస్ టూ హై. మైటోకాండ్రియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, మన బాడీలో పిండి పదార్థాల నుంచి వచ్చిన గ్లూకోజు, ఆ గ్లూకోజు మైటోకాండ్రియాలోకి వెళ్ళి దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ పెరిగి ఎనర్జీ బాగా వస్తుంది. ఏటీపీ బాగా ఎక్కువగా వస్తుంది. అయితే బాగా ఎనర్జెటిక్గా ఉంటారు, ఒకటే అది మంచి విషయమే. కానీ ఫ్లిప్ సైడ్ ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఎప్పుడైతే సెల్ లోపల ఎక్కువ అవుతాయో కార్బోనిక్ ఎన్హైడ్రేస్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయ్యి ఈ రెండు కలిసి దానికి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది బాడీలో. అలానే ఆక్సిడేటివ్ రాడికల్స్ ఫామ్ అవుతున్నాయి.
సో ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది ఇప్పుడు చూడండి ఇంట్రెస్టింగ్ కోరిలేషన్, ఆయుర్వేదంలోనే ఈ ఆన్సర్ దొరికింది నాకు. పిత్తం వలన ఆమ్లము అంటే బాడీ అసిడిక్ గా తయారవుతుందని చెప్తున్నారు. ఆమ్లము అంటే యాసిడ్ అని అర్థం. ఆ యాసిడ్ ఏంటి? కార్బోనిక్ యాసిడ్. వీ హ్యావ్ డన్ దీస్ ఎక్స్పెరిమెంట్, మేము ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించాం. కరెక్ట్, ఇంత బాగా చెప్పారు మన ఏన్షియంట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. ఏమన్నారంటే పిత్తం వల్ల ఆమ్లం పెరుగుతుంది. ఆమ్లం ఇది చాలా సింపుల్. ఆమ్లం అంటే లైట్ గా చేతిలో చిన్న చాలా డైల్యూటెడ్ యాసిడ్ ఇలా వేలు మీద వేసుకుంటే ఇరిటేట్ అవుతుంది మనకి, ఒక రకమైన ఇరిటేషన్ వస్తుందా? మీరు ఆలోచించిన అదే ఇరిటేషన్ బ్రెయిన్ లో అయింది అనుకోండి, యూ కెనాట్ స్లీప్. అప్పుడు ఏం చేయాలి? పిత్తాన్ని తగ్గించే విధంగా మీకు ఉండాలి. వాతాన్ని తగ్గించే విధంగా ఆహారం తీసుకుంటే పిత్తం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇక్కడ పిత్తాన్ని తగ్గించే విధంగా ఆహార పదార్థాలు, ప్రాణాయామము. అప్పుడు భస్త్రిక చేయకూడదు, ఎందుకంటే భస్త్రిక వల్ల పిత్తం పెరుగుతుంది. అప్పుడు శీతలి ప్రాణాయామం చేయాలి, లేకపోతే చంద్రభేతిని ఇంప్రూవ్ చేసే ప్రాణాయామం చేయాలి. అంటే ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఏదైతే మనం అంటున్నామో అది 3 రకాలుగా ఉంటుంది. వాత మీడియేటెడ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. వాతం వల్ల ఏమవుతుంది? బాడీలో క్షారము, ఆల్కలీస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి క్యాంజన్ వాటర్ లాంటి ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్ ఎక్కువ ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బాడీ ఆల్కలైన్ అయిపోయింది. సో వాళ్ళకి ఆల్రెడీ కొంత పిహెచ్ స్లైట్లీ అబౌవ్ 7.8 వెళ్ళిపోతుంది టిష్యూస్ లో. సో వాళ్ళకి క్యాంజన్ వాటర్ ఇవ్వకూడదు. ఎందుకంటే కొంతమంది క్యాంజన్ వాటర్, సార్ నేను క్యాంజన్ వాటర్ తాగాను, నాకు ఎందుకు ఇంత అలజడి, నేను నిద్ర పట్టలేకపోతున్నా, ఏదో ఆలోచనలు వస్తున్నాయి అంటారు. క్యాంజన్ వాటర్ ఆపను, ఎందుకు? వాతం పెరిగింది లేదా కఫం పెరిగినా కూడా అది జరుగుతుంది. పిత్తం వాళ్ళకి క్యాంజన్ అని స్పెసిఫిక్ గా కాదు, అది ఆల్కలైన్ వాటర్. సో అందుకని పిత్తం పెరగడం వలన కూడా నిద్ర పట్టకపోయే ఛాన్సెస్ ఉంటాయి. కఫంలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుంది. కఫతత్వంలో మేమేం చూసామంటే బాడీలో ఎలక్ట్రిక్ సిగ్నల్సే తక్కువగా వస్తుంటాయి. అంటే రెస్టింగ్ మెమ్బ్రెయిన్ పొటెన్షియల్, థ్రెషోల్డ్ మెమ్బ్రెయిన్ పొటెన్షియల్ అని ఒక దాని మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కఫంలో. అందుకని వీళ్ళకి పెద్ద స్టిమ్యులస్ ఇస్తే తప్ప వాళ్ళు యాక్షన్లోకి రారు. అలాంటి వాళ్ళు అది ఒక ఫేజ్ లో ఏం చేస్తుంది? అతి నిద్రకి కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకో ఫేజ్ లో ఏమవుతుంది? ఆ కఫతత్వం, కఫ ఫేజ్ ఎక్కడ ఏ రియాక్షన్ ని బ్లాక్ చేసిందో చూస్తే, అది ఒకవేళ మోనోఅమినో ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ మీద కఫతత్వం వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మోనోఅమినో వాళ్ళకి నిద్ర ఎక్కువగా వస్తుంది. అదే కనుక మోనోఅమినో ఆక్సిడేజ్ ఫామ్ అయ్యే ముందు కనుక కఫతత్వం ఉందనుకోండి, ఆ మోనోఅమినో ఆక్సిడేజ్ ఫామ్ కాకపోతే వాళ్ళు నిద్రపోలేరు. సో మన నిద్ర పోకపోవడం అనేది వాతం వల్ల అవ్వచ్చు, లేదా పిత్తం వల్ల అవ్వచ్చు, లేదా కఫం వల్ల అవ్వచ్చు. సో దేని వల్ల అయిందో తెలుసుకుంటే తప్ప మన అప్రాపరియేట్ డయాగ్నోస్ చేయడం అంటారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రిక్ అసలు. ఎందుకంటే మనం మామూలుగా అందరూ నాడీ పరీక్ష అని ట్రై చేస్తున్నారు. నాడీ పరీక్షలో స్లిప్పరీ వాతగతి అంటే సర్పగతి, వాత పల్స్ ఎలా ఉంటుంది? స్లిప్పరీగా ఉంటుంది అంటే సర్పగతి. పిత్తమేమో మండూక గతి అంటే బౌండింగ్ పల్స్ అని. కఫమేమో హంసగతి అంటే స్లగిష్ గా ఉంటుందని చెప్తున్నారు. కానీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. ఆ క్యారెక్టరిస్టిక్స్ చెప్పినా కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పల్స్ లో డిఫరెంట్ గా మనకి నాడి కనిపిస్తూ ఉంటుంది. అది మా ఎక్స్పెరిమెంట్స్ లో మళ్ళీ ఏం చూపించామంటే బ్లడ్ ఫ్లో కూడా ఒక స్ట్రీమ్ గా ఫ్లో అవ్వట్లేదు. బ్లడ్ ఒకవేళ ఇంత పెద్ద క్యాపిలరీ ఉందనుకుందాం, ఆర్టరీ ఒకటే స్ట్రీమ్ లో వెళ్ళట్లేదు. బ్లడ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ లో లామినార్ ఫ్లో అంటారు దాన్ని. సో మన వాళ్ళు ఆల్రెడీ మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో క్లియర్ గా గుర్తించాం 7 రకాల లామినాస్ ఉన్నాయి. అందుకని మన ఆయుర్వేదంలో సప్త ధాతువులు అని అన్నారు. ఒక్కొక్క లామినా ఒక్కొక్క ధాతు వల్ల క్రియేట్ అయినట్టుగా ఒక కోరిలేషన్ కొంతవరకు మేము చేసాం మాస్కోలో ఉన్నప్పుడు. అప్పుడు నాకున్న డబ్బులతో ఎంత వీలైతే అంత రీసెర్చ్ చేసాం. దాని నుంచి ఏం కనుక్కున్నాం అంటే ఒక్కొక్క లామినా నుంచి అంటే బ్లడ్ ఫ్లో నుంచి ఒక్కొక్క ధాతువులో ఉండే వాతపిత్త కఫాల యొక్క ప్రణామాలు అంటే మన పర్సంటేజెస్ తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు సప్త ధాతువులలో ఇలా మనం 7 లెవెల్స్ ఆఫ్ ప్రెషర్ యాక్చువేషన్ చేయడం వల్ల రేడియల్ ఆర్టరీ మీద మనకి 7 టిష్యూస్ లో ఉన్న వాతపిత్త కఫాలు తెలుస్తాయి. ఈ సర్పగతి ఎంత ఉంది, ఒక పల్స్ లో ఒక పాయింట్ లో సర్పగతి ఎంత ఉంది, అంటే హౌ మచ్ ఆఫ్ ద పల్స్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ లో ఎంతవరకు అది సర్పగతి ఉంది, ఎంత మండూక గతి, ఎంత స్లగ్గిష్ అంటే హంసగతి అంటే ఎంత స్లిప్పరీ ఉంది, ఎంత బౌండింగ్ ఉంది,
ఎంత స్లగ్గిష్ గా ఉంది అనేది వేవ్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం డిఫైన్ చేస్తే డెఫినెట్ గా దాన్ని మనం క్యారెక్టరైజ్ చేయొచ్చు. అంటే పల్స్ పట్టుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. కరెక్ట్ గా పల్స్ పట్టుకున్న తెలిసి దాన్ని మ్యానిపులేట్ మేనోవర్ చేసి మాయ చేయడం కాదు, రియల్ గా ఇది చాలా డిఫికల్ట్ అండి. ఎవరైనా నాడి పట్టుకుని నేను చెప్తున్నానంటే చాలా మంది ఫేక్ పీపుల్ ఉన్నారు రియల్లీ, ఎందుకంటే దీని మీద అసలు అవగాహన లేకుండా ఏది పడితే చెప్తున్నారు. అందుకని మనం ఏం చేస్తామంటే దానికి దీని మీద చాలా రీసెర్చ్ చేసి హార్ట్ రేట్ వేరియబిలిటీ అనే ఆల్గోరిథంలో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ డొమైన్స్ ని ఐడెంటిఫై చేసి దాని నుంచి ఒక మ్యాథమెటికల్ ఆల్గోరిథం రాసి డాక్టర్ పాలీ అనే ఒక డివైస్ తయారు చేస్తాం. ఆ డివైస్ తో ఏమవుతుందంటే మీకు 42 అవయవాలలో వాత పిత్త కఫాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. అప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు బ్రెయిన్ లో వాతం ఉందనుకోండి, ఆటోమేటిక్ గా లేదు నాకు ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి డాక్టర్ గారు, ఈ ప్రాణాయామాలు యోగాసన నా వల్ల కాదంటే సరే బ్రాహ్మీ వేసుకోమని చెప్తాం, బ్రాహ్మీ కషాయం. అదే పిత్తం ఎక్కువ అవడం వలన లేకపోతే కఫం ఎక్కువ అవడం వల్ల, కఫం ఎక్కువైంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి మనం అశ్వగంధం ఇవ్వాలి. ఎందుకంటే అశ్వగంధం వలన బ్రెయిన్ లో పిత్తం పెరుగుతుంది, అప్పుడు కఫం కొంచెం కరిగి అది నిద్ర వస్తుంది. అదే పిత్తం శామకం చేయాలనుకోండి అప్పుడు మేము శంఖ పుష్పినో లేదా శంఖ భస్మము ఇట్లాంటివి. అంటే అసలు అబ్సల్యూట్లీ రాంగ్ అది. నన్ను అడిగితే ఈ రోజు ఆయుర్వేదం ఈజ్ రెడ్యూస్ టు హెర్బల్ అలోపతి. హెర్బల్ అలోపతి అంటే ఏంటంటే ఒక రోగానికి నేను ఒక హెర్బ్ ఇస్తున్నాను, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే చంద్రప్రభావటి ఇస్తున్నాను అనుకోండి, then you are a herbal allopathy person, you are not an ayurvedic doctor. ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే ఇప్పుడు నాకు తెలిసినందుకు డాక్టర్ ప్రదీప్ నోరి గారు నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, అందుకని ప్రొఫెసర్ రఘుపతి పంతులు గారు ఇట్లాంటి వాళ్ళు, మంచి ప్రొఫెసర్ జోషి గారు ఉన్నారు యూకేలో, మంచి వాళ్ళు, వీళ్ళకి బాగా శాస్త్రం తెలుసు, వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలరు, లేకపోతే నాడి పట్టుకుని చెప్పగలరు. వాళ్ళు కూడా మనల్ని ఎండర్స్ చేస్తున్నారు. దే ఆర్ సేయింగ్ నో యువర్ మీ మాలిక్యూల్స్ లోకి వెళ్ళిపోయారు మీరు, అసలు మాకు అంత తెలియదు అని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే అందరినీ ఒక కంగ్లామరేట్ గా ఒక కన్సీలియం గా తయారు చేసి ఈ యొక్క డివైస్ ని మార్కెట్ లో ఈ స్టడీస్ అన్నిటినీ మీరు ఇంకా అంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏదైనా టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ తో వాళ్ళతో టైఅప్ అయ్యి కొంచెం ఫర్దర్ గా ఇన్వెస్టిగేటివ్ గా స్టడీ చేయడం ఇలా రీసెంట్ గా ఐఐటి హైదరాబాద్ వాళ్ళతో మనం సైన్ అప్ చేస్తున్నాం, వెర్బల్ అగ్రిమెంట్ అయింది, ఫిజికల్ గా సైన్ చేస్తున్నాము వెరీ సూన్. వీటిని ఒక ప్రాపర్ గా సైంటిఫిక్ గా, అంటే సైన్స్ అంటే ఎట్లా అంటే లేదండి ఇది మా సైన్స్ మీకు అర్థం కాదా అనడం కాకుండా అందరికి అర్థమయ్యే పరంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని అమెరికన్ అయినా ఇంగ్లీష్ వాడైనా రష్యన్ అయినా చైనీస్ అయినా ఇండియన్ అయినా ఒప్పుకోవాల్సిందే. సో అందుకని తస్మాత్ శాస్త్రం ప్రమాణం, అంతే శాస్త్ర ప్రమాణంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కనుక ప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకని మేము ప్యారలల్ గా ఇక్కడ ఐఐటి హైదరాబాద్ తో కోర్సెస్ రన్ చేస్తూ ఇంకా ఫర్దర్ గా ఎన్హెచ్ఎస్ యూకేలో ఎన్హెచ్ఎస్ తో మేము క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాం, అలానే అమెరికా యుఎస్ ఎఫ్డిఏతో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాం. సో ఇండియాలో కూడా సిడిఎస్ఈతో ఆల్మోస్ట్ ఇంకా వెరీ సూన్ క్లినికల్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటి సైంటిఫిక్ గా ఈ డివైస్ ని ప్రతిపాదించడమే కాకుండా యాక్సెప్టెన్స్, పీపుల్ షుడ్ అండ్ విల్ యాక్సెప్ట్, ఆ పద్ధతిలో తీసుకెళ్తున్నాం అనమాట. అప్పుడు నిద్ర సమస్యలు ఏంటి నేను ఎప్పుడు చెప్తుంటాను, కరెక్ట్ గా గనక మన ఆయుర్వేదాన్ని తీసుకొస్తే గనక ఎండ్ స్టేజ్ కేర్ లో దాదాపు 90 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. దానికి ఓన్లీ భారతదేశం నుంచి మనం ఈ సైన్స్ ని ప్రతిపాదించి దానికి ఒక ఆన్సర్ గా చూపిస్తే గనక వీ కెన్ రియలీ బికమ్ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అండి. సమ్ టైమ్స్ డాక్టర్స్ చెప్తుంటారు మీకు నిద్ర సరిగ్గా పట్టకపోయినా, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి, యాంగ్జైటీ కాడి నుంచి ఎన్నో రకాల మెడిసిన్స్ ఉన్నాయి, అవి హాఫ్ టాబ్లెట్ అనే వేసుకొని పడుకోండి, ముందు సరిగ్గా నిద్రపోవడం ఇంపార్టెంట్. అలాంటి సందర్భాల్లో ఆయుర్వేద పరంగా ఏమన్నా ఉంటాయా? డెఫినెట్లీ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆల్ప్రోజోలామ్ వెరీ గుడ్, అది చాలా లాంగ్ టర్మ్ గా వాడారు, లాంగ్ టర్మ్ వాడుతున్నారు, దానిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ చాలా మందికి అది మనం చాలా చిన్న డోసు 0.25 దానిలో కూడా కొంతమంది హాఫ్ టాబ్లెట్ ఇస్తూ ఉంటాము, మనం ఇస్తున్నాం డెఫినెట్ గా. కానీ నేనేమంటే బెటర్ పద్ధతిలో చేయొచ్చు. దీనికి ఏంటి చాలా సింపుల్ గా మనం ఒక బ్రీదింగ్ టెక్నిక్ తో నిద్ర పట్టచ్చండి. ఇప్పుడు వాతం వల్ల ఏమవుతుంది, హైపర్ ఎక్సైటేషన్ జరుగుతుంది, అంటే వాత మీడియేటెడ్ సింపాథెటిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, సింపాథెటిక్ యాక్టివిటీ అంటే సూర్య భేది అని అర్థం, సూర్యనాడి. సూర్యనాడి యొక్క ప్రభావం పెరిగితే సింపాథెటిక్ యాక్టివిటీ పెరుగుతుంది. మేము ఆల్రెడీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేసాం, పబ్లిష్ కూడా చేసాం డేటాని. అప్పుడు ఏం చేయాలి, వాత మీడియేషన్ లో లెఫ్ట్ అంటే చంద్ర నాడి ప్రభావం పెంచాలి, అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ తో బ్రీదింగ్ చేయాలి ఒక 1 సెకండ్ లో,
4 seconds అంటే ఒక పాళ్ళు బ్రీదింగ్ చేస్తే 4 పాళ్ళు బ్రెత్ ఆపాలి, రైట్ నాస్ట్రిల్తో బ్రీద్ వదలాలి. ఓకే. బ్లాక్ దెన్ రిలీజ్ ఫ్రమ్ హియర్. ఇంతే. ఇది ఒక 10 minutes ప్రాక్టీస్ చేశాను కదా, ఎటువంటి వాడని నిద్రపోతాడు. మేము చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం. బీపీ కూడా 160, 170 వాత మీడియేటెడ్ హైపర్ టెన్షన్ ఉందనుకోండి, ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయగానే 10 minutesలో మీకు 20 points తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇట్స్ నాట్ ఎ మిరకల్, ఇట్ ఈస్ ఎ సైన్స్ అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ నౌ. సో అలానే పిత్తం పెరిగింది అనుకోండి, శీతలి ప్రాణాయామం. భస్త్రిక చేయొద్దు. శీతలి అంటే చాలా సింపుల్, మీరు సింపుల్ ఒక 10 minutes ప్రాక్టీస్ చేయండి. ఇది ఇందాక చెప్పిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో పాటు శీతలి చేశారనుకోండి, బాడీకి కూల్ డౌన్ అవ్వాలి. అంటే కొంచెం ఫాస్ట్గా చేయడం. భస్త్రికలో మీకు పిత్తం పెరుగుతోంది. పళ్ళని ఇలా పెట్టి సైడ్ నుంచి గాలి తీసుకుంటాం, అప్పుడు మీకు గాలి శీతలి ప్రాణాయామం అని అంటే అర్థం అవుతుంది అది ఆ యోగా టీచర్స్కి. సో ఇలా యోగాని కూడా మనం పర్సనలైజ్ చేయాలి. నేను కొంతమంది పేషెంట్స్ వస్తారు, సార్ మీరు అన్నీ చేస్తున్న యోగాలు నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదు, అన్నీ చేస్తున్నారు కాబట్టి నిద్ర పట్టట్లేదు అని చెప్తుంటాను. అంటే వాళ్ళకి ఏది సూట్ అవుతుందో తెలుసుకోకుండా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ప్రాణాయామం కానీ, యోగాసనాలు కానీ, తినే ఫుడ్ కానీ, ఫుడ్ కరెక్ట్గా తింటే సరిపోతుంది. వాతం వలన పెరిగింది అనుకోండి, నిద్ర రాలేదనుకోండి, వాతాన్ని తగ్గించే ఫుడ్ తీసుకోవాలి. అట్లా ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్, నాట్ కాంప్లికేటెడ్ science, and it is not herbal allopathy. And herbal allopathy has already lost its war with allopathy. ఓకేనండి. డాక్టర్ రవిశంకర్ పోల్శెట్టి గారు, నిద్రలో అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఆ నిద్ర అసలు ఎలా ఉండాలి, అండ్ నిద్రలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్న, డిజార్డర్స్ ఉన్న, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అండ్ నిద్ర కూడా శరీర తత్వాన్ని బట్టి ఎలా ఉంటుంది, నిద్రను అసలు ఎందుకు లైట్గా తీసుకోకూడదు, సరైన నిద్ర ఉండడం ఎంత అవసరము, అండ్ నిద్రకి మీరు చేస్తున్న రీసెర్చ్ అండ్ మీరు ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ అయిన విధానాలు అండ్ వాటి వల్ల ఎలాంటి అవుట్కమ్స్ రాబోతున్నాయి తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.